హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చే రెసిపీ వెజ్ బర్గర్ అండి. ఇది ఇంట్లోనే ఏ విధంగా చేసుకుంటారో చూసేద్దాం. ముందుగా స్టవ్ అంటించి బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. జీలకర్ర బాగా వేగాక ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ 1 కప్పు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత బీన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నది 1 కప్పు, అలాగే క్యారెట్ తురుము 1 కప్పు. ఇందులో మీరు పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో పసుపు, అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి రుచికి తగినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ వేసి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి ఆలు ఇలా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకుని దానిపైన ఆయిల్ కానీ వెన్న కానీ వేసుకోవాలి. ఇలా బన్స్ తీసుకుని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని 2 వైపులా కూడా కాల్చుకోవాలి. బాగా ఎర్రగా కాలే విధంగా కాకుండా లైట్గా కాలితే సరిపోతుంది. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత తీసేసుకొచ్చేవి. ఇప్పుడు వెజ్ మిశ్రమం ఉంది కదా, ఇది ఇలా ఉండలా చేసుకుని ప్యాటీస్లా చేసుకోవాలి. మీకు చూపించిన విధంగా ఈ విధంగా చేసుకుని దీన్ని బ్రెడ్ క్రమ్స్లో బాగా మీకు చూపించిన విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకుంది. ఇది ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకుంటారు. ఆయిల్ ఎక్కువ లాగుతుందని నేను ప్యానం మీద కాలుస్తున్నాను. ఇలా ప్యానం హీట్ ఎక్కిన తర్వాత ఈ ప్యాటీస్ని బాగా కాల్చుకోవాలి. నేను తీసుకున్న మిశ్రమాన్ని బట్టి నాకు 4 బర్గర్లు అవనియండి. చూడండి, 2 వైపులా కూడా ఈ విధంగా కాలే విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు హీట్ చేసి పెట్టుకున్న బన్స్ ఉన్నాయి కదండి, దానిపైన 1 టేబుల్ స్పూన్ మయోనీస్ వేసి బాగా అప్లై చేయాలి. ఇంకో సైడ్ వచ్చేసి టమాటో కచప్ వేసి బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెజ్ ప్యాటీస్ని పెట్టుకుని ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ ఇలా చక్రాల్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి.
అలాగే ఆనియన్స్ కూడా ఇలా చక్రాల్లో కట్ చేసుకుని ఇవి కూడా మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన లైట్గా సాల్ట్, చిటికెడు సాల్ట్, అలాగే బ్లాక్ పెప్పర్ పొడి లైట్గా వేసుకుని చీజ్తో కవర్ చేసుకోవాలి. దానిపైన వేరే బనానా పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీరు ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.